హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించే కర్రీ వీడియో యూట్యూబ్లో ఎక్కడ చూసినా దొరకదు. ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటా. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలా చేసుకొని తినండి. గోకరకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. ఇది వేస్తే ఇప్పుడు గోకరకాయని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి పొటాటోనేనండి. పొటాటో వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి గోకరకాయ కర్రీ. అవి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఉడికాక అందులో గోకరకాయ వేడివేడి సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోతుంది. 10 నిమిషాలు అంటే 10 నిమిషాల లోపే అయిపోతుంది ఉడకబెట్టుకున్నామంటే. తర్వాతకి కారం ఉప్పు వేసేసి కొన్ని వాటర్ పోసుకొని మసాలా కొత్తిమీర వేస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఇలా చేసుకొని నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ టేస్ట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టు ఏంటంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.